53వ డివిజన్ ప్రెసిడెంట్, తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ టీవీ మధుసూదన్ రావు గారు ఎవరైతే చనిపోయారో ఆ స్పాట్లో అయితే మనం అయితే ఉన్నాం. మొత్తం ఎమ్మెల్యే గారేమో ఢిల్లీలో ఉంటారు, అత్తగారింటి పండగకు వచ్చినట్టు విజయవాడ 2 సార్లు వస్తాడు, వెళ్ళిపోతాడు. స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధి కూడా ప్రతిరోజు డివిజన్ లో తిరిగి ఫోటోలు పెడతారు. అప్పాజీ గారు మరి వాళ్ళ ఇంత పెద్ద ఘోరం జరిగింది, మరి దీని బాధ్యత ఎవరు వహిస్తారు? మొత్తం 4 చోట్ల గుంతలు అయితే తవ్వారు. ప్రస్తుతం మనం 3వ గుంత దగ్గర ఉన్నాం. నిన్న ఉదయం నుంచి కూడా ఈ ప్రక్రియ మొదలు పెడితే సాయంత్రం 3 గంటలకి ఇక్కడ ఈ గుంత అయితే తవ్వినట్టుగా అయితే తెలుస్తుంది. అయితే అతను చనిపోయిన స్పాట్ అయితే ఆ ఎదురుంది. మనం ఆ ఎదురుకి వెళ్దాం, అక్కడ పబ్లిక్తో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటి వాటి ఏంటనేది కొంతమంది కొన్ని రకాల డౌట్స్ అయితే రేస్ చేస్తున్నారు. ఆ రేస్ చేసే పాయింట్ ఏంటి అనేది పబ్లిక్ని మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. మొదటిది అక్కడ ఇన్సిడెంట్ జరిగింది ఆ ఎదురు. అంటే ఆ ఎదురు జరిగిన టైంకి అక్కడైతే సూచిక బోర్డులు పెట్టలేదు అన్నట్టుగా ఇక్కడపై పబ్లిక్ చెప్తున్నారు. అయితే ఇన్సిడెంట్ జరిగి పొద్దున్న మనిషి మరణ వార్త తెలియగానే పొద్దున్నే ఇంజనీరింగ్ అధికారులు వచ్చి అక్కడ సూచిక బోర్డులు పెట్టినట్టుగా అయితే తెలుస్తుంది. ఎక్కడండి మనిషిని పండుకోబెట్టి రాత్రిపూట కొంచెం ఇలా కూడా నొక్కారని చెప్పేసి అన్నారు. ఎక్కడ స్పాట్ ఇదేనా స్పాట్? ఓకే, చాలా పెద్ద గుంత. ఎంత పెద్ద గుంత చదివారు. ఇక్కడ మనిషి పడి ఈ రకంగా చనిపోతే ఇప్పటికీ కూడా ఇంజనీరింగ్ అధికారులు వచ్చి వాస్తవం ఏంటి అనేది కూడా వెల్లడించే ప్రయత్నం చేయకపోవడం. నేను ఏ టైంకి తవ్వారన్నా? పొద్దున్న నుంచి తవ్వారు. ఇది రెండోది కదా, అది ఫస్ట్, తర్వాత అది తవ్వారు అంతేనా? తవ్వినప్పుడు ఈ చుట్టూ ఇవి ఏం పెట్టలేదా? ఇవి పెట్టారు కానీ వర్షానికి ఇక్కడ వచ్చిన నీళ్ళకి ఇవన్నీ కనిపించలేదు. ఇవి పెట్టారు కానీ ఏం కనిపించలా. పొద్దున్నొచ్చి ఎన్ని బార్గెట్స్ కానివ్వండి, ఈ చుట్టూ కానివ్వండి, ఇసుక కానివ్వండి పెట్టి వెళ్ళడం జరిగింది. పొద్దున పూట పొద్దున పెట్టారు. ఇవాళ ఎవరైనా వస్తారు ఇలా జరిగింది దుర్ఘటన. మామూలుగా అయితే ఇది లేదు, ఇవేమీ లేవు. అది ఎంత తప్పన్నా. ఎంతమంది పడిపోయి ఉంటారు? 2 పడిపోయారని మాకు తెలిసిన 2 పడిపోయారు. జెండా చెట్టు అని జెండా చెట్టు. ఓకే, అక్కడ మనిషి చనిపోయారు. అక్కడ ముస్లిం అతను ఎవరో చనిపోయారు. అతను చిన్న వయసా పెద్ద వయసా? మామూలు యావరేజ్ వయసు. నిజంగా విఎంసీ అధికారులు మన కోసం పనిచేస్తున్నారా, లేకపోతే కాంట్రాక్టులు చేసి డబ్బులు సంపాదించుకోవడం కోసం పనిచేస్తున్నారా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. సంఘటనలు చాలా జరిగి ఉన్నాయి, కూడా వచ్చి ఉన్నాయి. మ్యాన్హోల్స్ వల్ల ఇవాళ 3 చనిపోయారు. అంటే చెట్టు కూలి ఒక వ్యక్తి ఏమో లయోలా దగ్గర చనిపోయాడు, ఇక్కడేమో గుంతలో పడి 2 ఈ సేమ్ ఈ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తులు 2 చచ్చిపోయారు. దీన్ని ఇక్కడ విఎంసీ వాళ్ళు కానివ్వండి, ప్రభుత్వం వాళ్ళు కానివ్వండి దృష్టిలో ఉంచుకొని తగు జాగ్రత్తలు అతి త్వరగా చేయాల్సిందిగా అభ్యర్థి. ఎందుకంటే అంటే ఇది ఎవరు తప్పిదమంటారు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? 1 విఎంసీ, 2 ఇక్కడ ఎవరైతే లోకల్లో నాయకులు ఉన్నారో వాళ్ళు వచ్చారు, జేసీబీతో తవ్వేశారు, వెళ్ళిపోయారు. ఇలాంటి రిబ్బిన్లు కట్టేసి ఇది ఎప్పుడు కనిపించింది? ఇలా దగ్గరికి వచ్చినప్పుడు కనిపించింది. బళ్ళో అది కూడా కింద కట్టారు, పైకి కట్ల. బార్గెట్స్ కూడా లేకపోవడం, ఆ వర్షానికి ఇవి కూడా దిబ్బలు కూడా కనిపించలేదు. ఇక్కడ ఇవి కూడా కనిపించలేదు. ఇంతవరకు వచ్చేసింది. ఇంజనీరింగ్ అధికారులు ఎంత బాధ్యతగా పనిచేస్తున్నారు. అంటే కేవలం మీరు కాంట్రాక్టులు చేసి ఆ కమిషన్లు ఆ డబ్బుల కోసమే పనిచేస్తున్నారని అయితే ప్రజలకు కూడా స్పష్టంగా అర్థమవుతుంది. ఎవరైతే కార్పొరేటర్గా గెలిచిన వ్యక్తులు కూడా ఆల్రెడీ వేసిన రోడ్లే వేసి బిల్లులు పెట్టుకొని కాంట్రాక్టర్ల దగ్గర కమిషన్ల కోసం పనిచేస్తున్నారు అని చెప్పేసి ప్రజలు క్లియర్ కట్గా భావిస్తున్నారు. రాబోయే 6 నెలల్లో మళ్ళీ కార్పొరేషన్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో మేము డివిజన్లో అభివృద్ధి పనులు చేసాం, మళ్ళీ మాకు ఓట్లు వేయండి అని చెప్పేసి అభ్యర్థించే ప్రయత్నాల్లో భాగంగా ఈ రకమైన ఎత్తుగడలకి ప్రజాప్రతినిధులు కానివ్వండి, అధికారులు కానివ్వండి పాల్పడుతున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా దీనికి గల ప్రధాన కారణం సమన్వయ లోపం
ఉండడం వల్లే మనిషి ప్రాణాలు 2 ప్రాణాలు కోల్పోయారని చెప్పేసి కూడా స్థానిక ప్రజలు స్పష్టంగా చెప్తున్న పరిస్థితి. ఇదే గుంతలో పడి ఒకళ్ళు చనిపోయారు, ఒకళ్ళు, ఇంకోటేమో కొంచెం అవతలేమో ఇంకోళ్ళు చనిపోయారు. ఇంకొకరు చనిపోయారు. అంతకుముందు ఎప్పుడైతే డ్రైన్ పనులు నిర్వహించారో అక్కడ గేట్లు వేయడం, అక్కడ పూర్తి కూడా చేయలేదు, ఓకే. అలా వదిలేశారు. ఉమ్. దాంట్లో పడినా సరే ఇలాగే దుర్ఘటనలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. ఇంతకు ముందు కూడా ట్రైన్ స్ట్రీట్ లో ఉమ్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా మనకి ఉమ్. ఇనుప గేట్లు, ఉమ్. అవి వేసారా, కొంచెం దూరం వేసి ఆ తర్వాత అక్కడి నుంచి ఆపేసారు. పనులు ఆ సందులో మీకు కనిపించింది, అక్కడ వెళ్తాయి. మటన్ షాప్ ఒకటి ఉంది, ఆ, ఆ. దాని పక్కన సందులో ఉమ్. పవర్ చేశారు, 30 వదిలేశారు. వదిలేదు. దాంట్లో కూడా కమిషన్లు తీసుకొని ప్రజల ప్రాణాలంటే వాళ్ళకు లెక్క లేకుండా ఉమ్. ప్రవర్తించడం జరుగుతుంది. ఓకే. అలా తవ్వేశారు, జేసీబీ సాయంతో టకటక తవ్వేశారు, వెళ్ళిపోయారు. వాన పడితే ఈ తవ్విన మట్టి గుబ్బలు కూడా కనపడలేదంట. ఒక మనిషి వస్తే మరి అంత పెద్ద గుంత ఉందని ఎవడు ఎక్స్పెక్ట్ చేస్తాడు? ఈ గుంట మొన్న తవ్వినప్పుడే అది బారికేడ్ అడ్డం పెట్టారు. ఉమ్. అక్కడ గుంట తవ్వినప్పుడు పెట్టలేదు అసలు, దానికి పెట్టల. అసలు పెట్టలే. ఉమ్. ఏంది కనీసం ఏదైనా బారికేడ్ పెట్టి ఏదైనా అడ్డం గట్లా పెడితే ఉమ్. మనుషులు నడిచేవాళ్ళు కూడా అమ్మో ఇక్కడ ఏదో ఉంది అడ్డం అని మనం పట్టించాం. అవును. అది ఏమీ లేకుండా అసలు ఎండాకాలంలో చేసే పనులు వానాకాలంలో ఎట్లా చేస్తారు? ఇది మెయిన్ పాయింట్. వానాకాలంలో చేస్తారా? ఈ సందులు గొంతులు అన్నిటికీ తెలుసు. ఇదివరకు ఈ డ్రైన్ స్ట్రీట్ లో ఒక బాబు కూడా చనిపోవడం కాళ్ళప్పుడు కూడా తెలుసు. అవును. అట్లా తెలిసేటప్పుడు ఇక్కడ ఎట్లా చేస్తారు? కరెక్ట్ కాదుగా. అవును. ఎమ్మెల్యే గారేమో ఢిల్లీలో ఉంటారు, అత్తగారింటికి పండగకు వచ్చినట్టు విజయవాడ 2 సార్లు వస్తాడు, వెళ్ళిపోతాడు. అవును. ఆయనకి ఏం తెలియదు. అంటే ఆయన బిజినెస్ మ్యాన్ కాబట్టి ఏదో ఓట్లు వేసారు కాబట్టి. అవును. మరి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధి కూడా ప్రతిరోజు డివిజన్ లో తిరిగి ఫోటోలు పెడతారు. అప్పాజీ గారు పెడతారు. మరి వాళ్ళ ఇంత పెద్ద ఘోరం జరిగింది, మరి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు? 2 ప్రాణాలు. అదే ఈ 2 ప్రాణాలకు ఎవరు వహిస్తారు? పోని చనిపోయింది 53వ డివిజన్ టీడీపీ పార్టీ ప్రెసిడెంట్. ఇంతవరకు టీడీపీలో అధిష్టానం నుంచి పెద్ద నాయకులు కానీ వచ్చాయని పరామర్శించడం చూసిందే లేదు. మరి టీడీపీలో మొన్న ఎలక్షన్ లో చాలా కష్టపడ్డాడు ఆయన. ఆయన కష్టపడిన గుర్తింపు ఇదేనా ఇంటి పార్టీ ఇచ్చేది? కరెక్ట్ కాదు. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? అసలు మెయిన్ ఎండాకాలంలో చెయ్యాలి ఇక్కడ ఎక్కడైనా, వానాకాలంలో అసలు చేయరు. మరి ఎండాకాలం వదిలేసి వానాకాలం చేయడం ఏంటి? ఇప్పుడు పెద్దవాళ్ళు కాదు సరిపోయింది, అందులో స్కూల్ ఉంది, పిల్లలు వస్తారు, ఎవరి బాధ్యత పడిపోతే? మీరు అడిగారు అధికారులు ఇదే విషయం? అడిగాను. వాళ్ళ రియాక్షన్ ఏంటి? వాళ్ళు ఏం మాట్లాడాల, వచ్చారు, మనిషి చనిపోయినాక ఈ తెల్లవారుజామున పెట్టారా బారికేడ్లు, ఎవరి మటుకు వాళ్ళు వెళ్ళిపోయారు. తెల్లవారుజామున పెట్టేశారు, మేము పెట్టేమని చెప్పుకోవడం అంతే. అంతే. అంతేనా? ఇది వ్యవస్థ బాగా పనిచేస్తుంది కానీ ఏమండి, కాంట్రాక్ట్లు ఒక ఎమ్మెల్యే గారిని ఒక మామూలు పౌరుడు కలాలంటేనే ఆయన ఎప్పుడో వస్తాడు అమావాస్యకి పౌర్ణమికి. వచ్చేదాకా అల్లుడు వచ్చేదాకా అమావాస్య ఆగదు. అవును. మన పని ఎవరితో చెప్పుకుంటారు? పెద్దోళ్ళు చెప్పుకునే వాళ్ళు ఉంటారు, ఎవరికి చెప్తారు? అవును. ఏమండి మా ఏరియాలో ఎట్లా, ఎవరికి చెప్తారు? ఆయన ఎక్కడో ఉండి ఇక్కడ ఎవరినో మీ ఇన్ఛార్జ్ చేసామంటే అయిపోద్దా? కుదరదుగా. మరి అది పిఏ గారే ఎమ్మెల్యే పాలన, ఆయన ఏమో వచ్చి చూడరు కదండి. ఆయన ఏమైనా తెలుస్తుందా? పోనీ ఆఫీస్ లో కూర్చొని ప్రజలందరూ కూడా గంపగుత్తిగా సుజనా చౌదరి గారికి వేసి గెలిపించారు కదా. సుజనా చౌదరి గారికి ఇక నేను అట్లా మాట్లాడాల్సి వస్తే చాలా వస్తాయి. బాగోయింది. స్థానికంగా ఆసిఫ్ గారు కూడా నిలబడ్డారు వైసీపీ నుంచి. ఈవీఎంలతో గెలిచిన ఆయన ఎవరు? సుజనా చౌదరి గారు. ఈవీఎం ఎఫెక్ట్ మరి అంతేగా. మరి లేకపోతే అన్ని సీట్లు రావడం ఏంటి? అది కరెక్ట్ కాదుగా. ఈవీఎం లేదు, బ్యాలెట్ పేపర్ పెట్టుకొని రమ్మనండి, ఎలక్షన్లకు వెళ్దాం, రమ్మనండి బ్యాలెట్ పేపర్ ఎవరికి ఎన్ని వస్తాయో చూద్దాం. పోనీ సుజనా చౌదరి గారి గెలుపు వెనక ఈవీఎం అంటే ఆయన ఎవరికి తెలుసు? ఇక్కడ పబ్లిక్ కి ఎవరికైనా తెలుసా? స్థానికుడా? కాదు. ఆయన కృష్ణా జిల్లా పక్కూరు, ఇంకా అందమించి ఏం తెలుసు? స్థానికుడేం కాదు కదా. మనిషి అందులో పడి చనిపోయాడు. అవునండి. ఇంకో అతను ఎక్కడండి? ఈ సంచూరు కాలువలో. అతను ముస్లిం, అతని పేరేంటి? పేరేదో ఉంది, మున్నానా?
ముతావల్లే ఏదో ఉంది పేరు. ఓకే. ఓవరాల్ గా ఏం చెప్తారు అధికారులకి, విఎంసీ కార్పొరేషన్ అధికారులు చెప్పేది ఏముంది ఇప్పుడు అంటే కమిషనర్ గారు పొద్దున్నే తిరుగుతారు. అవునండి, మరి కమిషనర్ గారు పొద్దున్నే తిరిగితే అసలు ఇటేపు ఎప్పుడు కనబడ్డారు? మేయర్ గారు కూడా ఎప్పుడు తిరుగుతానే ఉంటారు పాపం. మేయర్ గారు తీసేయండి, ఆవిడ అధికారంలో ఉంటే ఆమె కూడా బాగానే పనిచేస్తారుగా. మేయర్ గారు పని మరి చేస్తారు, ఆమె కూడా ఇటేగా బాగానే తిరిగేది. ఆమె కూడా అరే మేయర్ గారు పని చేస్తారు, ఆవిడ గురించి అనవసరమండి. ఇది మన ప్రజాప్రతినిధి స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే గారు దీనికి ఏం చెప్తారు సమాధానం? ఇప్పుడు పోయిన ప్రాణాలు ఏమైనా తిరిగిస్తారా? కార్పొరేషన్ చేసే పనులకి ఎమ్మెల్యేకి పని సంబంధం ఏముంటుంది సార్? ఎందుకు ఉండదండి? ఆయన మరి అధికారులు ఒకటే అన్నారండి, మేయర్ గారికి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది అనుకుంటున్నాను నేను. మేయర్ గారికి ఏమి ఉండదు. అధికారులు ఏమన్నారు, ఎండాకాలంలో శాంక్షన్ చేయమని చెప్పామండి. మరి ఇప్పుడు ఎందుకు శాంక్షన్ చేసినట్టు? ఎండాకాలంలో చేయొచ్చుగా మీరు. మరి ఇప్పుడు చేశారు, మరి పోయిన ప్రాణం తిరిగిస్తారా? మరి ఇంకెందుకండి? ఆయన కూడా ఎప్పుడైనా పబ్లిక్ లో ఎక్కడైనా కనబడ్డారా? ఎప్పుడో సంవత్సరం అయిపోవాలా ఆయన అత్తగారి ఇంటికి వచ్చినట్టు అట్లా వస్తారు, 2 రోజులు ఎక్కడెక్కడ అడవుడిగా తిరుగుతారు, వెళ్ళిపోతారు, మళ్ళీ ఇంకేం కనబడరు ఎవరికి.